హాయ్ దోస్తులు, వచ్చేసినాం. పిల్లల మరికి వచ్చేసినాం మనం. రండి చూద్దాం. లోపలికి పోయి బొమ్మలు పెట్టిరే, బొమ్మలు బొమ్మలు. ఇప్పుడు ఫేమస్ది చెట్టు మెయిన్ అనమాట పిల్లల మర్రికి. అస్సలు ఈ చెట్టు కోసమే వస్తారు. ఇది వచ్చేసి 800 సంవత్సరాల క్రితంది. 4 ఎకరాలుగా విభజించబడింది. మెయిన్ చెట్టు కోసమే వస్తారు. కొన్ని రోజుల పాటు దీనికి ఓపెన్ చేయలేదు, ఇప్పుడే ఓపెన్ చేశారు. స్పెషల్గా ఫెన్సెస్ కట్టేశారు. అంతకుముందేమో చెట్టు దగ్గరికి వెళ్ళి టచ్ చేసి ఉండేవాళ్ళంట. ఇప్పుడు అలా లేదు, దాన్ని ముట్టుకొని ఇవ్వట్లేదు. మొత్తం చుట్టూరా ఫెన్స్ కట్టేశారు చూడండి. అండ్ ఈ చెట్టు భూమిలో నుంచే చాలా పెద్దగా ఉంది. 4 ఎకరాస్ అంటే చూడండి మీరే. చాలా బాగుంది. మొత్తం ఇదంతా కూడా ఒకటే చెట్టు. ఇంకా మేము మా ఫ్యామిలీ చూడండి, మా పిల్లలు ఎలా చెప్తున్నారో. మా బుడ్డది అయితే చూడట్లేదు కూడా కనీసం. అందరు హాయ్ చెప్తున్నారు, హాయ్ చెప్పేయండి. ఇంకా ఇక్కడ ప్లే గ్రౌండ్ ఉందన్నమాట ఆడుకోవడానికి, ఓన్లీ చిన్నపిల్లలకి మాత్రమే. మా పాప హాయ్ చెప్తుంది, హాయ్ చెప్పండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మ్యూజియం ఉందన్నమాట, ఓల్డ్ది. ఇక్కడ ఉన్నవన్నీ కూడా 19 సంవత్సరాల క్రితంవి, అంటే శతాబ్దాలవన్నమాట. నేను సరిగా చెప్తలేదని ఏంది అక్క ఇట్లా చెప్తుంది అనుకోకండి. ఇవన్నీ కూడా అక్కడివే, అన్నీ 18 సెంచరీస్వి. చూడ్డానికి అన్ని శిల్పాలే, అన్ని చెక్కిన శిల్పాలే. బాగున్నాయి చూడ్డానికి. ఎవరైనా అక్కడికి వెళ్తే ఇవి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ప్రతి ఒక్క శిల్పం కూడా ఉంది ఇక్కడ, చాలా డీటెయిల్గా ఉన్నాయి. ఒక్కొక్కటిగా బాగా పెట్టారు. దీన్ని ఏమంటారో నాకు తెలీదు. ఇక్కడ అన్ని ఫొటోస్ పెట్టారు. చాలా మాటికి ఇక్కడ శిల్పాలే ఉన్నాయి. ఇది చూడండి, మా పిల్లలు ఏకంగా పోయి నించున్నారు వద్దంటే. అండ్ ఇక్కడ వచ్చేసి రాళ్ళు ఉన్నాయన్నమాట. అన్నీ ఒక టైప్లో, అంటే శిల్పం టైప్లో ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి చూడండి, చాలా బాగున్నాయి. అన్నీ పురాతనమైనవి, చాలా వరకు సేవ్ చేసి వాళ్ళు ఒక మ్యూజియంలో పెట్టారు, అంటే మ్యూజియం లాగా చేశారు. అన్ని శిల్పాలే, 1, 2 కాదు, మ్యాక్సిమం చాలా శిల్పాలు ఉన్నాయి అక్కడ. ఇలాగే అన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చి భద్రపరిచారనమాట ఒక మ్యూజియం లాగా. కొన్ని ఇరిగిపోయినాయి, అయినా కూడా చాలా నీట్గా పెట్టారు, ఎక్కడ మర్చిపోకుండా. ఇవి వచ్చేసి కత్తులు, గొడవలు, గొడ్డెళ్ళు అవి చూడండి. అండ్ చిన్న శిల్పాలు, పెద్దవి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి కూడా ఉన్నారు చూడండి. ఇక్కడ అన్ని శిల్పాలు ఉన్నాయి. అన్నీ కూడా కొన్ని చెక్కేసి, కొన్ని పడిపోయినవి కూడా ఉన్నాయి, కానీ చాలా జాగ్రత్తగా పెట్టారు. ఇవి వచ్చేసేమో ప్లేట్స్, బౌల్స్ అవి అన్నమాట. పురాతనమైనవి ఇవి కాయిన్స్. ఇవి కూడా 18 సెంచరీ అన్నమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడైతే ఉన్నాయో అవి మాత్రం తీసుకొచ్చి పెట్టారు. ఇది బుద్ధ. అండ్ ఇక్కడ వచ్చేసి గుళ్ళల్లో ఉన్న పురాతన అవి అన్నమాట. అండ్ ఇది మహబూబ్ నగర్ డిస్టిక్లో ఉన్న జడ్చల్ అవన్నీ. అండ్ తర్వాత వచ్చేసరికి ఇలా అందరం ఇంకా ముందుకు వెళ్తున్నాం. ఇంకా ముందు చూడాలి. మా బుడ్డలు హాయ్ చెప్తున్నారు, హాయ్ చెప్పేసేయండి. మా బుడ్డది కూడా. అలా నడుచుకుంటూ పోతున్నాం. ఇంకా మా సిస్టర్, మా వదిన, మా బావగారు హాయ్ చెప్తున్నారు. తర్వాత వెనక వచ్చేది మా అన్నయ్య మెల్లిగా వస్తున్నారు. ఇక్కడ వచ్చేసి టికెట్ ఎంట్రీ, లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళినప్పుడు ఎంట్రీ వచ్చేసి 5 రూపీస్ చిల్డ్రన్స్కి, 10 రూపీస్ ఎల్డర్స్కి అనమాట. అక్కడ ఒక గుడి ఉంది, ఫొటోస్ దిగొచ్చు. లేదు అంటే ఇంక ఇక్కడ మినీ జూ పార్క్ అంట, రండి చూద్దాం వెళ్ళి. అక్కడ ఎవరు కూర్చున్నట్టున్నారు, వెళ్ళి చూద్దామా? కూర్చున్నట్టే కనబడుతుందా? లేదండి, అది బొమ్మ. నేనంటే మీరు కూడా అలాగే అనుకున్నారా? నెక్స్ట్ అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఇక్కడ ఫుడ్ పెడుతున్నారు తినడానికి, కాకపోతే కొనుక్కొని తినాలి. తర్వాత వచ్చేసరికి మా వాళ్ళు ఇక్కడ ఆగిపోతున్నారు మెల్లగా. ఇక్కడ కోళ్ళు ఉన్నాయండి. యానిమల్స్ అంటే కోడిలు ఉన్నాయండి. నేను ఎక్కువ ఏవో ఉంటాయి అనుకున్నాను నేను కూడా. ఇక్కడ ఒక కోడి ఉంది చూడండి. ఇక్కడ కూడా కోడి ఉంది, కానీ అది సరిగ్గా కనిపించట్లేదు. అవి ఏంటివో కూడా అర్థం కావట్లేదు.
అండ్ ఇక్కడికి వచ్చేసరికి రామచిలుకలు ఉన్నాయండి. ఎక్కువ లేవు, 2 ఇక్కడ 3 ఉన్నాయండి. అండ్ తర్వాత ఏమున్నాయి, తర్వాత చిలుకలు ఉన్నాయి. ఇక్కడ చాలా చిలుకలు ఉన్నాయి, బాగున్నాయి అవి. నేమ్స్ నేను చెప్పలేను. కొంచెం బోర్డ్స్ చాలా తక్కువ తీసాను, బోర్డ్స్ని కూడా చూసేయండి. తొందరలో చాలా జనాలు వచ్చారు, న్యూ ఇయర్ కదా. అండ్ ఇక్కడ పిట్టలు ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసరికి అయితే పావురాలు, ఇక్కడో పావురాలు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ పక్కన కూడా ఉన్నాయి. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఒకే దగ్గర పెట్టచ్చు కదా, రెండండి ఎందుకు పెట్టారు అనేసి. మీకు అలాగే అనిపించిందా? ఓకే. అండ్ నెక్స్ట్ ఇది కోడంట అండి. దాని తోక చూడండి ఎంత ఉందో. అండ్ ఇది ఒకటి పిట్ట అనమాట. దీంతో పాటు ఇంకొకటి ఉంది, పైన ఉందండి, అది తీయలేదు. ఇవి చూడండి ఎంత క్యూట్గా ఆడుకుంటున్నాయో. అండ్ నెక్స్ట్ వచ్చి పాములండి. కొండ చిలువలు ఉన్నాయండి ఇక్కడ. పాములు 2 పాములండి. మీకేమైనా అనిపిస్తుందా అండి పాములని చూస్తే? నాకైతే అదో రకంగా ఉంటుంది పాములని చూస్తే. ఓకే, ఇంకా కష్టపడి తీసాను. నాకు పాములు అంటే కొంచెం భయం. తర్వాత ఇగో ఇక్కడ చూడండి, అది వెళ్ళిపోతుంది ఎక్కడికో. అది కనుక బయటకు వస్తే నేను జంపు అలా అనుకున్నా. ఇంకా తర్వాత ఇక్కడ వచ్చేసరికి క్రొకడైల్స్ ఉన్నాయండి, 2 కనిపిస్తున్నాయా? చాలా కష్టపడి తీసా. ఇక్కడేమో పార్కులని చూపిస్తున్నా మీ అందరికీ. మా బుడ్డలు ఏమో నేను అంటున్నారు. దా పోదాం అంటుంది. ఇది మా మరదలు, అది మా బుడ్డది. నెక్స్ట్ వచ్చేసి ఫిషెస్ దగ్గరికి వచ్చేసాం. చూడండి ఫిషెస్, అక్వేరియం. ఏంటక్క నువ్వే చూపియాలా ఫిష్లు, మేము చూడలేమా అనుకోకండి. ఏదో వెళ్ళినాక అన్నీ చూడాలి కదా, చూపిస్తున్నాం అలాగా. ఆ ఫిషెస్ పేర్లు మాత్రం అడగకండి. అండ్ తర్వాత వచ్చేసరికి అన్ని ఫిషెస్ బాగున్నాయి ఇక్కడ రకరకాలుగా. మ్యాక్సిమం ఎక్కువ అక్వేరియంస్లో ఫిషెస్ బాగుంటాయి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇవి అన్నిటికల్లా నాకు ఈ బుడ్డ ఫిష్లు భలే నచ్చేసేయండి. తర్వాత ఇవి కూడా. అండ్ తర్వాత యాజ్ యూజువల్ నేను వచ్చేసాను. చూడండి ఒకసారి నన్ను, మా బుడ్డది అనుకోకండి. మా బుడ్డదాని పేరు శ్రేహాన్షి, మా ఆయన. బాగుందండి మా బుడ్డది. అండ్ తర్వాత మా గ్యాంగ్ వచ్చేసింది, హాయ్ చెప్తున్నారు ఒకసారి. మీరు కూడా ఒకసారి హాయ్ చెప్పేసిండి. తర్వాత ఇక్కడ జింకలు ఉన్నాయండి, ఇక్కడ ఉన్నాయండి, అక్కడ కూడా ఉన్నాయి. కవర్ చేశాను మ్యాక్సిమం, కానీ సరిగ్గా అనిపించలేదండి, ఏమనుకోకండి. అండ్ తర్వాత ఇక్కడ ఇంకా 2 జింకలు అటు పోతున్నాయి, చూస్తున్నాం వాటిని. అది పైకి కిందికి చూస్తుంది ఏమని ఇస్తారా అని, ఏమి ఇవ్వట్లేదు. తర్వాత మా బుడ్డోళ్ళు ఆట ఆడుకుందాం అన్నారు, ఇంకా ఆడిస్తున్నాం. అలా కాసేపు ఎంజాయ్ చేసేసి వచ్చేసాను. ఇంతే వ్లాగ్ అండి. థ్యాంక్ యూ చూసినందుకు.